చూస్తారు, మీది మీరు చూడాలి కదా. కాబట్టి సభకు వెళ్ళకపోవడం అంటే బాధ్యత విస్మరించడమే. ఎందుకు సార్ ఈ పరిస్థితి? 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, 2019లో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటారో తీసుకోరో తెలియని సిచ్యువేషన్ ఉన్నా, అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా వాళ్ళ కోసం గొంతెత్తి మాట్లాడాలి కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల విమర్శలేనా? ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి రెండో రోజు నుంచి అంటే తీర్పులే ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు గతంలో కూడా పొరపాటున ఏదో ఇచ్చారు తెలియక అన్నారు, ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడమే దీనికి ముఖ్యమైన కారణం. అలాగే రెండు పార్టీల పంచాయతీలాగా ఇది మారిపోవటం. ఇప్పుడు అంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళు గతసారి ఉన్నారు కాబట్టి దానివల్ల ఒక అసహనము, పరస్పర ద్వేషము బాగా శృతి మించిన ఫలితంగా ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు అంటే అసలు రెండో వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని, ఉదాహరణకు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక హోదా అన్న అంశం మనం ప్రస్తావనగా మాట్లాడితే కూడా వెంటనే అప్పుడేమైంది ఇప్పుడేమైందని, ఇది ఎంతసేపటికి మా వైసీపీ కళ్ళతోనో టీడీపీ కళ్ళతోనో చూడడానికి మాకున్నాయి కదా కళ్ళు. ఇప్పుడు ప్రజలకు మీడియాలో మాట్లాడే వాళ్లకు వివిధ పక్షాలకు లేకపోతే మామూలు పౌరులకు కళ్ళు లేవా? ఎంతసేపు వైసీపీ టీడీపీ కళ్ళతోనే ఎందుకు చూడాలి? అది ఇక్కడ సమస్య. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కళ్ళతోనే చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు రాష్ట్రం అది చూడకపోవడం వల్ల టీడీపీ ఇలా చేస్తుంది కాబట్టి మనం ఇలా చేయాలి, వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మనం ఇలా చేయాలి. ఈ బైపోలార్ పాలిటిక్స్ ఎలా ఛేదించాలన్నది పెద్ద ప్రశ్న. మీరు పదే అడుగుతున్నట్టుగా జనసేన పాత్ర ఏంటి ఇవన్నీ అడుగుతుంటారు. జనసేన థర్డ్ డైమెన్షన్. నిన్న రాజశేఖర రెడ్డి సభలో రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ తాడేపల్లి అక్కడ ఫంక్షన్ హాల్లో పాల్గొని 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని ఆయన చాలా ముఖ్యమంత్రి అవడమే కాదు, కడప బై ఎలక్షన్ వస్తే ముందు జరుగుతుంది ముఖ్యమంత్రి కావడం గురించి. కడప బై ఎలక్షన్ గురించి కూడా మనం మాట్లాడదాం, కానీ అది కాదు. 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. ఎందుకంటే జగన్ వారసుడు కాదు, పేరు చెప్పినా చెప్పకపోయినా ఆమె చెప్పారు. 2 కారణాలు. ఒకటి, రేవంత్ రెడ్డి ఒక లాజిక్ తీసుకొచ్చారు, కొత్త లాజిక్. అది ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఈ చర్చలు మీరు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేది అసలు ప్రతిపక్షం ఏంటి? బీజేపీకి మద్దతు కదా. రాష్ట్రంలో ఉన్నది బీజేపీకి అనుకూలమైన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం. చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నారు, పవన్ కళ్యాణ్. మీరు బీజేపీనే బలపరుస్తున్నారు, ఇక ప్రతిపక్షం లేదు అని. సో దీని గురించి కూడా వైసీపీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు బీజేపీనే బలపరుస్తున్న ఒక విచిత్ర పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా ఉంది అంటే అందరూ కలిసి అక్కడ బలపరచడమే కానీ అక్కడ ఎవరిని వాళ్ళు వ్యతిరేకించాలి, ఇంకా ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం వరకే. ఈ కారణం వల్లనే ఈ శాసనసభలో ఒక పరిస్థితి వచ్చింది. ఓకే, సభా బహిష్కరణ విషయంలో తెలుగుదేశం కారణాలు, చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని అంటాం కొంచెం తీవ్రమైన విషయం. అది దానికి ఒకటేదో ఉంది. వాళ్ళేమో మాకు అవకాశం ఇవ్వలేదని అప్పుడు బహిష్కరించారు. అందువల్ల బహిష్కరించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేసారు కదా. కాబట్టి వేర్వేరు నేపథ్యాలు ఉన్నా కానీ సహించలేనితనం. ఇంకా మూడోది, ఈ అవకాశం తీసుకుని అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ షర్మిలనే ప్రధానమైన ప్రతిపక్ష నాయకురాలుగా బయట అయినా కానీ వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు జగన్ సభకు కూడా వెళ్ళకపోతే తప్పకుండా ఇంకొక రాజకీయ పాయింట్ వాళ్ళకి ఇచ్చినట్టే అవుతుంది. అది సభకు కూడా రావట్లేదు కదా ఇంకా ఆయన అనే మాట కూడా వస్తుంది. రేవంత్ రెడ్డి అయితే మేము కడపలో కూడా ఉప ఎన్నిక వస్తుంది అన్నారు అని ఆయన అన్నాడు ఒక మాట. సరే, అది ఎలాగో రోజు చర్చిస్తున్నారు. దానికి కూడా కొంత ఇంకొక ఛానల్లో ఎక్కడో చూసా, ఎవరో నాకు గుర్తులేదు, అవినాష్ రెడ్డి ఏదో అరెస్ట్ అవుతాడు, ఆ సీటు ఖాళీ అవుతుంది అంటే జగన్ అవినాష్తో రాజీనామా చేయించి జగన్ పోటీ చేస్తాడన్నది చలామణిలో ఉన్న వార్త, ఊహాగానం అని నేను నిన్న మీతో అన్నాను. రేవంత్ రెడ్డి అన్న దాంట్లో అంతకు మించిన అర్థం ఉంది. అక్కడేదో జరిగేది అయితే ఖాళీ ఏర్పడుతుందని ఆయన అన్నట్టుగా కూడా ఉద్దేశం. ఏదైనా కీలకమైన అంశం ఏమంటే అండి, రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడిగా వెళ్ళి కాంగ్రెస్ను గెలిపించడానికి నేను పనిచేస్తానని చెప్పడం. మొత్తం టీం అంతా వస్తుంది, మంత్రులందరూ వచ్చారు, ఊరికే సందేశం ఇచ్చి ఉండొచ్చు, నేను కావాలనే వచ్చాను, మేము తిరుగుతాము, మేము గట్టిగా ఉంటామని. నిజానికి మొన్నటి అప్పుడే ప్రచారానికి రేవంత్ వస్తారన్నా ఎందుకో వెళ్ళలేదు. బహుశా అది ఇప్పుడు
దాన్ని ఆయన భర్తీ చేయడానికి కావచ్చు ఈ మాట చెప్తున్నారు. ఇంకా రెండవది ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది గ్యారంటీగానే. అంటే ఒక పెద్ద థర్డ్ డైమెన్షన్ ఇది. అంటే వైసీపీ టీడీపీ లేదా టీడీపీ జనసేన కాక వైఎస్ వారసత్వం కోసం ఇద్దరి మధ్యలో పోటీ అని కాంగ్రెస్ నాయకులందరూ తిరిగి రావాలి అని కూడా హైదరాబాద్లో పిలుపునిచ్చాడు ఆయన. కాబట్టి ఈ పిలుపు కూడా వైసీపీని ఉద్దేశించింది అనే ఒక వెర్షన్. ఇవన్నీ ఎలా జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడాలి. సభలు కార్యక్రమాలు పెట్టడం వేరు, కానీ ప్రజల్లోకి వెళ్ళటము, ప్రజల ఆదరణ రావటము, సరైన విధానాలతో వెళ్ళటం ఇదంతా ప్రశ్న కదా. కానీ రాజకీయంగా బీజేపీతో సంబంధాలు అన్న ప్రశ్న ఇప్పుడు అలాగే ప్రత్యేక హోదా కూడా చంద్రబాబును ఎందుకు అడగట్లేదు అన్నప్పుడు మీరు అడగలేదు అనే విమర్శ మీ మీద కూడా వస్తుంది కదా. దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు కాబట్టి రేపైనా జగన్ లేదా సజ్జల లేదా వైసీపీ నాయకత్వం ఒక సంపూర్ణమైన సమాధానం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. తమ భవిష్యత్తు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. సార్ తెలంగాణ అది కూడా అన్నారు కొంతమంది, మనం మాట్లాడాక కూడా ఎవరు కామెంట్స్, ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకా జగన్ గురించే చర్చిస్తారా అని. నెల కూడా కాలేదు 5 ఏళ్ళు పాలించిన ప్రభుత్వాన్ని గురించి, నాయకుడిని గురించి అంటే ఎవరు ఏం చర్చించాలో కూడా వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళు ఇంకోటేమో మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడిగి ఏమి గొడవ అండి. అంటే ఏమైనా ప్రవాహం ఆగిపోయిందా? ఎన్నికలు జరుగుతాయి, పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, నాయకులు వస్తారు, విధానాలు అటు ఇటు అవుతాయి, అది జరుగుతూ ఉంటుంది. అదొక నిరంతర ప్రక్రియ. వేరే ఆలోచనే లేదు, ప్రపంచంతో దేశంతో సంబంధం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఫ్రాన్స్లో లెఫ్ట్ పార్టీస్ గెలిచాయి, లెఫ్ట్ లిబరల్ పార్టీస్, పెద్ద పరిణామం.